వార్మ్ విషెస్ టు ఎవ్రీబడి. నమస్తే డాక్టర్. నార్మల్‌గా ఆపరేషన్ అయిన తర్వాత జనాలకి ఆకలేయకపోవడము, నోరంతా ఎండిపోవడము, ఇది ఆపరేషన్‌కి ఏమైనా సంబంధం ఉందా డాక్టర్? నాట్ ఓన్లీ కార్డియాక్ సర్జరీ, ఏ ఆపరేషన్ అయినా కూడా కొంతమందిలో ఇది చూస్తుంటాం అనమాట. గుండె ఆపరేషన్లకనే కాదు. ఎందుకు చాలామందికి ఆపరేషన్ సక్సెస్ అయిపోయి బీపీ అన్నీ బాగుంటాయి. కాకపోతే ఆకలి లేకుండా నోరంతా పొక్కిపోవడం, ఈ వాటితో భయపడుతుంటారు, బాధపడుతుంటారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే సాధారణంగా ఏ ఆపరేషన్ చేసినప్పుడైనా కూడా ఇన్ఫెక్షన్ అనేది రాకూడదు మనకు. అది కదా మన ఎయిమ్. సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రాకూడదు. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనం యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. కొంతమందికి యాంటీబయాటిక్ కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ రోజులైన అవసరం అవుతుంది, ఎక్కువ డోస్ అయిన అవసరం అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళలో మనం ఇది గమనిస్తుంటాం. ఏమవుతుందంటే యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు బ్యాక్టీరియాని కిల్ చేసినట్టే మన బాడీలో మన పెద్ద ఆశయం పెద్ద గట్ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా కూడా కొన్ని కిల్ అయిపోతాయి అన్నమాట. అవి మంచి బ్యాక్టీరియా అనమాట. ఆ బ్యాక్టీరియా వల్ల మనకు కావాల్సిన కొన్ని విటమిన్స్ అబ్జార్బ్ అవుతుంటాయి బాడీలోకి. ఈ యాంటీబయాటిక్ నార్మల్ బ్యాక్టీరియాని మన హెల్పింగ్ చేసే బ్యాక్టీరియా రెండింటినీ కిల్ చేస్తుంది కాబట్టి, ఎస్పెషల్లీ వైటమిన్ బి2 రైబోఫ్లావిన్ అంటుంటాం అనమాట. ఆ డెఫిషియన్సీ వల్లనే నోరు పుక్కిపోవడము, ఎర్రగా అయిపోవడము, మాట్లాడిన కష్టం అవ్వడం, ఏమి తిన్నా రుచి లేకుండా పోవడము, ఆకలి తగ్గిపోవడం జరుగుతుంటుంది అనమాట. ఇది ఒక యాంటీబయాటిక్ వల్ల సైడ్ ఎఫెక్టే కానీ గుండె ఆపరేషన్తో ఎటువంటి సంబంధం లేదనమాట. దానికి మీరు భయపడకుండా మీకు ఆపరేషన్ డాక్టర్ గారు దానికి సంబంధించి టాబ్లెట్ పెడతారు. అది 3 పూట్ల పెడతారు. ఒక నెల రోజులు వాడితే అది కంట్రోల్ అయిపోతుంది. హార్ట్కి ఎటువంటి సంబంధం లేదు, హార్ట్ ఆపరేషన్ వల్ల కూడా కాదు. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు.